పవన్ కళ్యాణ్ కు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని జనసేన మంగళగిరి ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రమాదం పొంచి ఉంది అనే కథనంపై శ్రీనివాసరావు స్పందించారు. తమ అధినేత దేశ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారని, ఆయనకు విద్రోహ శక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉందని భయాందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు. పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర ప్రభుత్వం కూడా భద్రత పెంచాలన్నారు శ్రీనివాసరావు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి, పవన్ కళ్యాణ్ కు ప్రమాదం పొంచి ఉంది అనే కథనంపై జనసేన మంగళగిరి ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు స్పందించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? గుడ్ మార్నింగ్ శిరీష. ఏదైతే ఏపీ డిప్యూటీ సీఎం ప్రముఖ నటుడైనటువంటి పవన్ కళ్యాణ్ కు సంబంధించి కూడా హత్యకు కుట్ర చేస్తున్నారని కేంద్ర నిఘా వర్గాలు ఇప్పటికే సమాచారం ఇవ్వడంతో కూడా ఆయనకి పెద్ద మొత్తంలో భద్రత పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు అభిమానుల్లో, రాష్ట్రంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కూడా ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం. ఏదైతే నిన్న కేంద్రం నుంచి కూడా ఆయనకి ఒక మెయిల్ ద్వారా తన మీ కుటుంబానికి మీకు ప్రాణహాని ఉంది, మీరు అప్రమత్తంగా ఉండండి అనేటువంటి నిఘా వర్గాల సమాచారం మేరకు కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ సంబంధించిన సెక్యూరిటీపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఇప్పటికే భారీ భద్రత అయితే మాత్రం కల్పిస్తా ఉంది. ఏదైతే పవన్ కళ్యాణ్ సంబంధించి కూడా గత 2 రోజులుగా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో కేంద్ర నిఘా వర్గాలు అయితే మాత్రం ఒకటే చెప్తా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కు పూర్తి స్థాయిలో కూడా ప్రాణహాని ఉంది, కొంత భద్రత పెంచాలి అనేటువంటి ఒక ఆటాపికమైనటువంటి వాతావరణం కూడా కనిపిస్తుండటంతో కూడా పెద్ద మొత్తంలో ఇప్పటికే ఆయనకు ఎస్ఎన్జీ సంబంధించినటువంటి భద్రత అయితే మాత్రం కల్పించారు. మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కేంద్ర నిఘా వర్గాలు అందినటువంటి సమాచారం మేరకు అంటే పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి కుటుంబంపై కూడా కొంత టార్గెట్ గా ఉన్నారు అనేటువంటి వాదనలు కూడా ప్రస్తుతం అయితే మాత్రం రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్ తెరలేపే విధంగా కూడా కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటుంటే ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా మారినటువంటి చంద్రబాబుతో ఉన్న జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మోడీ వ్యతిరేక శక్తులు పవన్ ను టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా కేంద్ర నిఘా వర్గాలు అయితే మాత్రం ఆయన అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే హెచ్చరికలు అయితే మాత్రం జారీ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దాదాపుగా ఇప్పటికే ఆయనకు సంబంధించి కూడా 20 మందిని ఎస్ఎన్జీ సంబంధించినటువంటి సిబ్బందిని కూడా నియమించారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపటి నుంచి అసెంబ్లీ సెక్షన్స్ జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా పవన్ కళ్యాణ్ సంబంధించిన భద్రత అంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా హెచ్చరికలు అయితే మాత్రం జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరోవైపు చూస్తున్నట్టయితే పూర్తి స్థాయిలో కూడా అంటే మావోయిస్టుల నుంచి అతనికి ప్రాణహాని ఉంది అనేటువంటి వాదనలు కూడా గట్టిగా వినిపిస్తా ఉన్నారు. ముఖ్యంగా మావోయిస్టులు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు అనేటువంటి వాదనలు కూడా ప్రస్తుతం అయితే మాత్రం హాట్ టాపిక్ కి తెరలేపుతా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి కూడా అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బడా సంబంధించినటువంటి గ్యాంగులు కూడా పవన్ కోసం రెక్కీ నిర్వహిస్తున్నారని కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే సుఫారీ గ్యాంగులతో కొంత సత్సంబంధాలు కొనసాగిస్తా ఉన్నారు. పవన్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను హత్యకు కుట్ర ప్లాన్ జరుగుతుంది అనేటువంటి ఒక వాదనలు కూడా ఇప్పటికే వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పవన్ సంబంధించినటువంటి భద్రత మొత్తం కూడా అలర్ట్ గానే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం యొక్క టాపిక్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా సంతరించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ సంబంధించి ఇప్పటికే కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా ప్రభుత్వంతో పాటు నిఘా వర్గాలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతం మరి క్షణం ఏం జరుగుతుంది అనే దానిపై కూడా ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే మాత్రం ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఏదేమైనా ఇటు జనసేన సంబంధించినటువంటి అభిమానులు అదేవిధంగా ఇటు కేంద్ర నిఘా వర్గాలు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరిస్తానే ఉన్నాయి. ఇటు కార్యకర్తల్లో అయితే మాత్రం ఒక ఆందోళన అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు కొందరు ఫాస్ట్ ట్రాకింగ్ చేసినప్పుడు వారి మధ్య
పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చిందని నిఘా వర్గాలు కూడా స్పష్టంగా చెప్పినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ సంబంధించి వారికి కొన్ని అంశాలు ప్రస్తావనకు వచ్చాయని, వాటి కారణంగానే ఆయన హత్యకు కుట్ర జరుగుతుందనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నట్లు కూడా ఇప్పటికే కేంద్ర నిఘా వర్గాలు అయితే మాత్రం తెలియజేశాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రధానమంత్రి మోదీకు అత్యంత సన్నిహితంగా మారడంతో పాటు ఎన్డీఏ కూటమిలో ఏపీలో కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చేందుకు ముఖ్య తారకుడయ్యారు కాబట్టి ఇటు మావోయిస్టులు కూడా అతన్ని టార్గెట్ చేశారనేటువంటి వాదనలు కూడా ప్రస్తుతం బలంగా వినిపిస్తా ఉన్నాయి. మోదీ వ్యతిరేక శక్తులు దృష్టిలో ఉంచుకొని పవన్ కళ్యాణ్ ఉన్నారా అనే సందేహం కూడా మొదటిది. అయితే పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం ఆచరించడమే కాకుండా అందుకు సంబంధించినటువంటి ఆరాధనలు, ఆచార వ్యవహారాలు చుట్టూ పాటిస్తుండడంతో హిందూ వ్యతిరేక శక్తులు దాడి చేసేటువంటి అవకాశం కూడా రెండోదిగా ఉన్నట్లుగా కూడా ఇప్పటికే తెలుస్తా ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్నటువంటి తీరును తప్పుపడుతూ కూడా మావోయిస్టులు కొంత కీలకమైనటువంటి ప్రకటనలు చేసినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ పద్ధతి మార్చుకోవాలి, లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయనేటువంటి మావోయిస్టులు చేసినటువంటి హెచ్చరిక ఏదైతే ఉందో, ఈ హెచ్చరిక నేపథ్యంలోనే ఇప్పటికే కేంద్ర నిఘా వర్గాలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ కు భద్రత పెంచండి అనేటువంటి ఒక సందేశాన్ని కూడా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి హోంమంత్రులు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఉండాలని కేంద్ర నిఘా వర్గాలు కూడా హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే మాత్రం హైలైట్ గానే ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆయన నివాసం వద్ద కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆయన నివాసం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మంగళగిరి పార్టీ కార్యాలయంలో కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో పటిష్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ముందస్తుగా భద్రతా చర్యలు అయితే మాత్రం తీసుకుంటా ఉన్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఈ యొక్క వ్యవహారంపై ఇటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి భద్రత నిఘా విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికెక్కడ కూడా అనుమానం వస్తే ఖచ్చితంగా వారిని అదుపులోకి తీసుకోవాలి అనేటువంటి ఒక మాట కూడా ఇప్పటికే ఉన్నతాధికారులకు అయితే మాత్రం సూచిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో 21 స్థానాల్లో కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలోనే ఆ టార్గెట్ పవన్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఒక ప్రచారం చేయాలనేటువంటి ఒక భావన అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ప్రాణహాని విషయంలో అయితే మాత్రం పోలీసులు హైలైట్ గానే కొనసాగుతా ఉన్నారు. ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి నివాసం, అదేవిధంగా ఇటు పూర్తి స్థాయిలో కూడా డిప్యూటీ సీఎం సంబంధించినటువంటి ఛాంబర్ అంతా కూడా ఇప్పటికే పోలీసులు వలయంలోకి తీసుకొని ఎక్కడికక్కడ పటిష్టమైనటువంటి బందోబస్తు అయితే మాత్రం ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా కూడా ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే మాత్రం ఒక తీవ్ర నిరాశ, ఉత్కంఠ, అదేవిధంగా ఆందోళన అయితే మాత్రం కలుగుతా ఉంది. ఏ క్షణమైనా ఏం జరుగుతుంది ఏంటి అనే దానిపై కూడా కొంత కీలకంగా మారినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కేంద్ర నిఘా వర్గాలు అయితే మాత్రం ఎస్ఎన్జీ సంబంధించినటువంటి బృందం అంతా కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ చుట్టుముట్టి పూర్తి స్థాయిలో కూడా భద్రత అయితే మాత్రం కల్పిస్తా ఉన్నారు. శ్రీజ. ఓకే, రైట్ పవన్, థ్యాంక్ యూ. చంద్రబాబు గారు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి సెక్యూరిటీ వింగ్ ఇవ్వాలని చెప్పి మేము కూడా అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున చిన్న వాటికి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం ఎంత పరిపాలనలో ఎంత ముందంజగా వెళ్తా ఉందో ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ప్రతి గంట ప్రతి నిమిషం మనం ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేయాలని చెప్పి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి, అలాగే చంద్రబాబు నాయుడు గారి కానీ, అలాగే మోడీ గారు ముఖ్యమంత్రి, ఆయన ప్రధానమంత్రి మోడీ గారు కానీ దాని మీదే ఇచ్చేస్తా ఉన్నారు. దీంట్లో ఇప్పుడు ఏదైతే ఈ 5 సంవత్సరాలు స్వతంత్ర పాలన హత్య రాజకీయాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఏదో ఇక్కడ ఇది రాష్ట్రపతి పరిపాలన చేయాలి, అలాగే ఢిల్లీలో మేము ధర్నా చేయాలి. అసలు నువ్వు చేసిన పనికి ఇక్కడ ఎంత దారుణం. ఆంధ్ర రాష్ట్రం ఒక తరం